షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గత కొన్ని వారాల బట్టి పిల్లల చేత ఈ యొక్క బైబిల్ కాంపిటీషన్ అనేది చేపిద్దామని వారి చేత కొన్ని లేఖనాలని మెమరీ చేయించడం జరిగింది. వాళ్ళు కొంతమంది న్యాయాధిపతుల పేర్లు చెప్తారు, 15 మంది న్యాయాధిపతుల పేర్లు చెప్తారు. అలాగే ఆదికాండం నుంచి 66 పుస్తకాలు చెప్తారు. అలాగే కీర్తనలు 23 మెమరీ చేశారు. ఈ 3 అనేది ఇక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చి ప్రజెంటేషన్ చేస్తారు పిల్లలు. కాబట్టి ఎవరైతే వాక్యం చెప్పి వెళ్ళిపోతారో ఆ పిల్లలు మీరు అందరూ అప్రిషియేట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దీని తర్వాత వారికి కొన్ని పాటలు నేర్చుకున్నారు. సింగింగ్ కాంపిటీషన్ అనేది జరిగింది. ఆ సింగింగ్ కాంపిటీషన్ లో ఎవరు బాగా పాడితే వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే ప్రైజులు వస్తాయి. కాబట్టి మీరందరూ ప్రిపేర్ అయ్యారని నమ్ముతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడండి. ఇప్పుడు నేను ఎవరినైతే పిలుస్తానో వారు వచ్చి ఒక చీటీ తీయండి. ఆ చీటీలు ఎవరి పేరు ఉంటే వారు ఇక్కడికి వచ్చి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. న్యాయాధిపతుల పేర్లు 15 పేర్లు చెప్పాలి. స్పష్టంగా చెప్పాలి, తప్పులు లేకుండా చెప్పాలి, తక్కువ సమయంలో చెప్పాలి. ఈ చీటీ ఎవరు తీస్తారంటే కాంపిటీషన్ లో ఉన్న వాళ్ళు కాకుండా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు వచ్చి ఒకరు తీయండి. నవీన్ బ్రదర్ వచ్చి తీయండి. రిషి అన్నిటిలో ఉన్నాడు. ఇక్కడ నిలబడి తీయండి. పైకి ఎక్కండి. కెమెరా వైపు చూడండి. బ్లెస్సీ వచ్చింది. చీటీ తీస్తే ఫస్ట్ బ్లెస్సీ వచ్చింది. మీదుగా ఒక చీటీ తీస్తే నెక్స్ట్ ఎవరు చెప్పాలో ఆ చీటీ సెలెక్ట్ చేస్తుంది. హర్షిత్ వచ్చి న్యాయాధిపతులు పేర్లు 15 చెబుతున్నాడు. అందరూ రెడీగా ఉండి జాగ్రత్తగా పరిశీలించండి. అక్కడ వీడియో రికార్డ్ అవుతుంది. నేను 1, 2, 3 అన్నప్పుడు స్టార్ట్ చేయండి. రెడీ 1, 2, 3. అందరికీ వందనాలు. ఒత్నీయేలు, యాహోదు, షంగారు, ఒత్నీయేలు, యాహోదు, షంగారు, విద్యాను, అభిమేలకు, దోళ, యెఫ్త, యాయీరు, ఇబ్సాను, ఏలి, సంసోను, సమూయేలు. ఓకే, మిగతా గ్లాస్ కొట్టండి. చీటీ తీసేది ఓకే. ఎవరు? స్వాస్థ్యరామా. సరే, ఫస్ట్ వన్గా హర్షిత్ న్యాయాధిపతుల పేర్లు చెప్పాడు. రెండో వ్యక్తిగా స్వాస్థ్య చెప్తుంది. మీరు అందరూ వినండి. అందరికీ వందనాలు. ఒత్నీయేలు, యెహోదు, షంగరు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, తోలా, యాయీరు, యెఫ్తా, ఇబ్సోను, ఏలోను, అబ్దోను, సంసోను, ఏలి, సమూయేలు. ఓకే, వెరీ గుడ్. గిఫ్ట్ నువ్వు ఒక చీటీ తీసేదమ్మా. మర్చిపోమ్మ, అక్కడ ఎవరు వచ్చినా వాళ్ళు తీయాలి. ఈ చీటీ లెక్క పెట్టేసేమ్మా. ఇప్పుడు స్వాస్థ్య చెప్పింది కదా, థర్డ్ వన్ గా అఖిల్ వచ్చాడు. అఖిల్ 1, 2, 3 స్టార్ట్. ఒత్నీయేలు, యెహోదు, షంగారు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, తోలా, యాయీరు, యెఫ్తి, ఇబ్సాను, యాయీరు, ఎబ్దోను, సంసోను, ఏలి, సమూయేలు. చీటీ తీసేసి శ్యామ్ అక్కడ పెట్టేసాను. అఖిల్ బాగా చెప్పాడు కదా, ఇప్పుడు మనకి శ్యామ్ చెప్తున్నాడు. అందరూ ఎంకరేజ్ చేయండి. రెడీ 1, 2, 3 స్టార్ట్. ఒత్నీయేలు, యెహోదు, దెబోరా, గిద్యోను,
అభిమేలకు తల యాయేలు ఎఫ్తే ఇప్సాను ఏలోను అబ్దోను సంసోను ఏలి సమూయేలు. వెరీ గుడ్. ఓకే, వాళ్ళ అన్నయ్య పేరే తీసాడు. శ్యామ్ బాగా చెప్పాడు. దినేష్ రాంబా నేర్చుకోలేదు నాన్న. ఓకే, ఇంకో చీటి ఎవరుందో చూడోసారి. శ్యామ్ వచ్చి ఇంకో సీట్ డిసైడ్ చేయి. ఎవరు చూడమ్మా ఒకసారి. సాకేత నాన్న. సాకేత న్యాయపతులు రాజా. ఓకే ఓకే, వదిలేసింది. న్యాయపతుల పేర్లు కొంతమంది వరకు నేర్చుకున్నారు, కొంతమంది చెప్పారు. చెప్పిన వాళ్ళందరికీ మరొకసారి క్లాస్ కట్టండి. Good. ఇంకా వీళ్ళు నెక్స్ట్ చెప్పవలసింది ఏంటంటే కీర్తనలు 23వ అధ్యాయము అందరూ నేర్చుకున్నారు. వాళ్ళు మళ్ళా ఇదే విధంగా చీటీలు తీసి ఎవరి పేరు ఇస్తే వాళ్ళు కీర్తన 23 చెప్తారు. మొత్తం వెళ్ళి 7 ఓకే. అందరు క్లోజ్ చేస్తే బైబిల్ అన్ని క్లోజ్ చేస్తే ఎవరు కూడా ఓపెన్ చేయరు. ఇప్పుడు సంఘ సంస్థలలోనే కీర్తన గ్రంథం నుండి 23వ కీర్తన చూడకుండా అప్పుడు చెప్తారు, అంటే కంఠస్థం చేసి చెప్తారు అన్నమాట. ఇది కూడా సేమ్. ఏం చెప్పండి, తప్పులు లేకుండా చెప్పడానికి ప్రయత్నించాలి. ఏం చేయాలి? తప్పులు లేకుండా చెప్పాలి. అందరితో కంపేర్ చేస్తే షార్ట్ టైంలో తక్కువ సమయంలో ఎవరు చెప్తారో వారు విన్నర్స్. ఈ రెండు పరిగణలో తీసుకొని చెప్పాలి. సరే, ఎవరైనా మేము ముందు వచ్చి చెప్తాం అంటారు కదా, నేను చెప్తాను అంటారు కదా, అందుకే ఈ డ్రా పెట్టాం. మరి ముందు వచ్చి ఎవరు చెప్పాలో ఇక్కడ డిసైడ్ చేస్తుంది. ఎవరు వస్తారు? బాబు రిషి రామ్మా, రిషి చీటీ తీసుకురా. కాంతి తీసుకురా. కనిపిస్తుంది. వెరీ గుడ్. చీటీ తీసమ్మా, ఒకటికి. వెరీ గుడ్. ఏం పేరుంది? దినేష్. వెరీ గుడ్. రిషికి తెలుగు రాదు, చాలా ఇంగ్లీష్ అయితే చదివాడు. రెడీ? ధైర్యంగా తడబడకుండా మీకు పర్ఫెక్ట్ గా వచ్చు కాబట్టి బాగా చెప్పాలి. ఓకేనా? స్టార్ట్. రెడీ? 1 2 3 స్టార్ట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట ఆయన పరిమళించున్నాడు. శాంతికరమైన జనము యొద్దట నా పరిమళ చేయుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన శాంతించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. లోయలో బాబు అంతా నేర్చుకున్నాడు, కొంతవరకు జ్ఞాపకం ఉంది. జ్ఞాపకం ఉన్న వరకు చెప్పాడు కాబట్టి గుడ్. ఓకే, ప్లస్ అమ్మా. రెడీ? 1 2 3 స్టార్ట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట ఆయన పని చేయుచున్నాడు. ఆయన ప్రాణమునకు శాంతించుచున్నాడు. తన నామమును బట్టి నీతిమంతుల మార్గమును నడిపించుచున్నాడు. జ్ఞానమునకు కనుపరచును. సంవత్సరం వ్యాపారమునకు లేకును. నీవు నాకు తోడై ఉండదు. నీ దొడ్డుకారియు నీ దైవము నన్ను
అనుగ్రహించున్నాడు. ఎప్పుడైతే మీరు నాకు భోజనం సిద్ధపరచున్నారు. మీరు నా తల ప్రవేశించండి. నేను బ్రతుకుతున్నాను కృపాక్షణంలో అంటే మా చీటి తీసుకెళ్ళాలి కదా, మర్చిపోతున్నారు మీరు. చీటీ తీసుకెళ్ళాలి. సాకెత్తారమ్మా. ఓకే, రెడీ? 1, 2, 3 స్టార్ట్. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నేను స్వాస్థ్య రెడీ? అది 1, 2, 3 స్టార్ట్. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పశువుల చర్యను ఆయన పనులు చేసేవాడు. శాంతికరమైన కాలం వద్ద నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణములకు అన్ని సేవ తీర్చుచున్నాడు. నా నామం బట్టి అయితే నాకు నన్ను నడిపించగలడు. భయంకర పిల్లల్లో నేను సంచరించాను. ఏ పైన చేశాను. నేను నాకు తోడు ఉంది. నీ బుద్ధి కలిగిన నన్ను అనుగ్రహించాను. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నేనుతో నా తల అంటి ఉన్నాను. నా గిన్నె నిండి పొరుచున్నది. నేను బ్రతుకు దినములను కృపాక్షణంలో నా వెంట వచ్చాను. చిరకాలం మందిరంలో నేను నివాసం చేశాను. సంవత్సరంలో చీటీలు మర్చిపోతున్నాడు. అమ్మా హర్షిత్ రెడీ? 1, 2, 3 స్టార్ట్. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన పరుగు చేస్తున్నాడు. శాంతికరమైన కలంలో ఆయన నడిపించాడు. నీవు నా ప్రాణంలో నాకు సేద తీర్చి అన్నాడు. నువ్వు నాకు తోడే ఉండవు. నువ్వు నాకు తోడే ఉండవు. గాఢాంధకారంలో నేను సంచరించినందు ఏ పాయనకు భయపడను. నీ దొడ్డికాడియో నీ దండమును నన్ను ఆదరించుతున్నది. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచి అన్నావు. నా నుండితో తల ఇంటి అన్నావు. నా గిన్నె నుండి పొందుతున్నది. నేను నివసించే ధనములన్నీ కృపాక్షాన్ని నా వెంట వచ్చింది. చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తుంది. హర్షిత్ బాగానే ప్రయత్నం చేశాడు. వెరీ గుడ్. అఖిల్ బాగా ప్రిపేర్ అయినట్టున్నాడు కదా. ఓకే, రెడీ? 1, 2, 3 స్టార్ట్. నా గిన్నె నుండి పొంగి పొరుగుతున్నది కదా. ఎప్పుడు చదివినా సరే నా గిన్నె నుండి పొరుగుతున్నది అనాల్సిన చోట అఖిల్ ఏమంటాడంటే నా గిన్నె నుండి పొంగి పొరుగుతున్నది అంటాడు. వెరీ గుడ్. సరే, ఓకేనా? తెలుసు. శ్యామ్ వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి మరోసారి అఖిల్కి. ఓకే, వెరీ గుడ్ శ్యామ్. నాకు ప్రిపేర్ అయ్యావా? రెడీ? 1, 2, 3 స్టార్ట్.
సంశయించుచున్నాను. మనకు భయపడను. నీవు నాకు తోడు ఎందుకు నా బొడ్డుకారు నా ధనము నిన్ను ఆరాధించను. నా శత్రువుల వాటిని నాకు భోజనం సిద్ధపరచలేదు. నీతో నా తల ఇంటి అన్నావు, నా దిన నుండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నవి కృపాశయంలో నా అంత వచ్చాను. చిరకాలం యెహోవా మనలో మోసము చేసేది. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి అతి తక్కువ టైంలో నేర్చుకున్నారు కాబట్టి ఈ మాత్రం ఇలా చెప్పగలుగుతున్నారు పిల్లలు. అదే వీళ్ళకి కొంచెం టైం ఎక్కువ ఇచ్చినట్టే సరిపోయింది. వీళ్ళకి జస్ట్ ఒక వారమే వీళ్ళకి ఇచ్చింది అవకాశం. ఈ వారంలో వీళ్ళు ఎంత బాగా నేర్చుకున్నారంటే అదే 1 month అయితే ఇంకా బాగా నేర్చుకుంటారు. కాబట్టి వీళ్ళ వంతు కృషి చేసినందుకు అందరూ గట్టిగా క్లాస్ చెప్పండి. చక్కగా చిన్నపిల్లలు బాగా నేర్చుకున్నటువంటి వాటిని మీరు చెప్పారు. కాబట్టి ఇంకా చిన్నపిల్లలు సాంగ్స్ రెడీగా ఉన్నారా పాడటానికి? చెప్పాలి నాకు అందరూ. సాంగ్స్ రెడీగా ఉన్నారా? చెప్పట్లేదు ఇంకా ప్లీజ్ ఉన్నారా? ఓకే, అయితే నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి పాడాలి. పాడతారా? చీటీ తీయాలి. చీటీలు తీయాలా? ఓకే ఓకే, చీటీలు తీయాల్సింది. దర్శనం పిలిచామనుకో అమ్మో నన్ను ముందు పిలుస్తారేమో అన్న టెన్షన్ వచ్చేసింది. ఓకే, మీరందరూ బాగా పాటలు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. చక్కగా పాడండి, ధైర్యంగా పాడండి, ఎవరు కూడా భయపడద్దు. ఓకే, పాటలు ఒకసారి అమ్మా రిషి బాబు వచ్చి నువ్వు ఒక చీటీ తీయమ్మా. రమ్మా రా, నీకేదో పని చెప్పకపోతే ఏదో అది నీకేదో పని చెప్తూనే ఉండాలి. నీకు పని ఏదో చీటీ తీసానా? నేను ఖాళీగా ఉంచకూడదు. భలే హ్యాపీగా వచ్చామమ్మా. చీటీ బాగా ఇస్తాను. ఇవమ్మా ఇక్కడ ఇచ్చేసి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది తినకూడదు, చాక్లెట్ కాదు. దినేష్ వెరీ మందికే నీకు పేరు వచ్చింది. వెరీ గుడ్. అంతే ఇక్కడే దాదా ఎన్ని పాడండి. ఇట్లా నేను పట్టుకోనా? ఒకసారి పిల్లలు పాడతారు, అందరూ సైలెంట్ ఉండండి. రెడీ? 1 2 కలసి రండి కలసి రండి మన ప్రియ మాట్లాడదాం. పాటలు పాడుతూ కలసి రండి కలసి రండి మన ప్రియ మాట్లాడదాం. వెరీ గుడ్. చెప్పండి. అబ్బా అన్నయ్య వస్తేనేమో డబ్బులు ఇస్తున్నాడు, తమ్ముడు వస్తేనేమో అన్నయ్య తీసుకున్నాడు. వాళ్ళ ఉండే మీరు ప్రేమ రా ఇచ్చాను. వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు ఇంకా ఒక విషయం చెప్పాల్సిందిగా ఈ టైంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే
మన సోదరు హెల్త్ సిస్టర్ ఆపరేషన్ చేయించుకొని హెల్త్ బాగా తమ బిడ్డలు వాక్యంలో ఆమె అలాంటి సిచ్యువేషన్ లో కూడా వారి పిల్లలకు పాటలు నేర్పించి వాక్యాలు ప్రిపేర్ చేసి పంపిస్తే వాళ్ళు ఈ విధంగా చెప్పారు. కాబట్టి ఆమె అలాంటి స్థితిలో కూడా తన విశ్వాసాలను గట్టిగా బలంగా ఉంచుకోవడమే కాకుండా తన పిల్లలు అన్నింటిలో ప్రారంభించుకోవాలని చేశారు. కాబట్టి పిల్లలకి బాగా మరొకసారి క్లాస్ పెట్టాల్సింది కోరుతున్నా. వెరీ గుడ్. యేసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ 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 అంధకార యేసుని ఎరుగకుంటిని అంధకార మనను పెంచెను బ్రతికించెను నన్ను మనను పెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ రక్షించి దానము విడిపెట్టి ఉండను రక్షించి దానము విడిపెట్టి ఉండను దాన్ని పెంచెను బ్రతికించెను నన్ను దాన్ని పెంచెను బ్రతికించెను నన్ను ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ ఎన్నో పాపములు చేసి ఎన్నో దోషములు చేసి దోషినైతిని ఎన్నో పాపములు చేసి ఎన్నో దోషములు చేసి దోషినైతిని పెంచెను బ్రతికించెను నన్ను పెంచెను బ్రతికించెను నన్ను ఎంత ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ పాపరీతిమైన నన్ను బ్రతికించెనుగా బ్రతికించెనుగా మనల్ని పెంచెను బ్రతికించెను నన్ను మనల్ని పెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో ప్రేమ ఎంత మధురమో యేసుని ప్రేమ 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 చాలా బాగా పాడింది, ప్రాక్టీస్ బాగా చేసింది, మంచిగా అది ఫ్రెండ్స్ పిలుచుకుంటున్నారు. ఓకే, మెస్సీ ఏమో శాస్త్రం ఇచ్చిందా ఇందాక? ఓకే, దానిగా పాడు. 1, 2, 3 స్టార్ట్. సియోను పాటలు సంతోషముగాను పాడుచు సియోను వెళ్ళుదను. సియోను పాటలు సంతోషముగాను పాడుచు సియోను వెళ్ళుదను. లోకాన శాశ్వత
కదా. బ్లెస్సీ మంచి సింగర్, అవునా కదా. బ్లెస్సీ కొత్త పాటలు ప్రోగ్రామ్స్ ఉంటుంది, నేర్చుకోవాలి, కొత్త కొత్త పాటలు పాడాలి, అందరికీ వినిపించాలి అనే ఆసక్తి. కాబట్టి నువ్వు వచ్చిన పని నేనేం చెప్తున్నా, ఫస్ట్ నుండి నువ్వు పాడిన తర్వాత ఏం చేయమన్నాను, చీటీ తీయకుండా వెళ్ళిపోతే మళ్ళీ పిలవాల్సి వస్తుంది. చీటీ తీయమ్మా, ఒక నిమిషం. హర్షిత్ ప్రోగ్రామ్ 1 2 3 స్టార్ట్. ఆశ్చర్యమైన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ హరముడకిన ప్రేమ ధరలో పాపిడకిన ప్రేమ హరముడకిన ప్రేమ ధరలో పాపిడకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి శోధీర్చి నిత్య జీవానిత్య. నన్ను కరుణించి ఆదరించి శోధీర్చి నిత్య జీవానిత్య. ఆశ్చర్యమైన ప్రేమ. అది One, two, three, start. నీవు చేసిన నీవు చేసిన లెక్కింపలేని స్తోత్రాలు Sweetie. నాకెన్నో నేను చేసిదివే నీకే చింతును దేవానికే చెల్లింతును. హల్లెలూయా కృతజ్ఞత హల్లెలూయా కృతజ్ఞత కృపచేతనన్ను రక్షించినావే కృపవెంబడి కృపతో నన్ను బలపరిచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపముల కడిగి పరిశుద్ధపరచితివే కృపచేతనన్ను రక్షించినావే కృపవెంబడి కృపతో నన్ను బలపరిచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపముల కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా కృతజ్ఞత స్తుతులు నా వికాసము
Very good. Let's continue. Ready, 1, 2, 3, start.
అనుకునే సంఘటనలో బిడ్డ ఆశ్రయం రావటమే కాకుండా మరి ఉన్న ఒక్క సెలవే మరి మొన్నొచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఈ కార్యక్రమంలో తన వంతుగా పాల్గొంటుంది. మన దగ్గర మంచి సింగర్లు ఉన్నారు, ఏం పర్వాలేదు, వీళ్ళు మంచిగా ప్రాక్టీస్ చేస్తే బాగా పాడతారు. మరొకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఎవరు సాగోతున్నారు కదా. శృతి చేసినే పాడనా సూత్రగీతము సుఖించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా సూత్రగీత. పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదది అంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పాపము తొలగించెను అనురాగ రసరమ్య గీతికా నా హృదిలో ప్రేమను వెలిగించెను సాగేను నా జీవనవా దొరికేను ప్రేమ త్రోవా నా యేసు పయనించుదారది కల్వరి గిరి చేరే త్రోవది సాగేను నా జీవనవా దొరికేను ప్రేమ త్రోవా ప్రభు పనిలో బలమైన యోధులుగా ప్రతి చోటను నమ్మకముగా ఉండుటకు నీవిచ్చిన తలాంతులను ప్రతి చోట వాడుటకు మమ్మును బలపరచు కల్వరి గిరి చేరే త్రోవది సాగేను నా జీవనవా దొరికేను ప్రేమ త్రోవా. చక్కగా నిద్ర వచ్చింది, చోలపాటు పాడినట్టు పాడేది చక్కగా. అంటే ఆవేశపడకుండా కేకలేయకుండా ఎంత అవసరం అంత వాయిస్ యూజ్ చేశారు. కానీ పాట ఎలా పాడాలో పాట మాత్రం శృతిలోనే బాగా పాడాడు. వెరీ గుడ్. నెక్స్ట్ బాగా పాడాడు. నెక్స్ట్ గురుమూర్తి గారు రండి, ఏదో పాట రండి రండి రండి. ప్రస్తుతానికి అయితే మేము కాంపిటీషన్లో మీరు గెలవాలని కాదు, మీరునే అందరిలో సహవాసం కనిపించాలి, మీరు స్క్రీన్ మీద కనపడాలి మాకు. వెరీ గుడ్. ఇక్కడే పడిపోయింది 20 మార్కులు 100.
నీ పగడనా స్వామి చుతు చేసి నీ పడనా సూత్రం హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం దానియేలుని సింహపుబోని కాపాడినది నీవే కదా దానియేలుని సింహపుబోని కాపాడినది నీవే కదా పాపుల కొరకై ప్రాణమునిచ్చున పాపుల కొరకై ప్రాణమునిచ్చున కరుణామూర్తివి నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజయింతమరై స్త్రీని కరుణతో పూర్చిన సజ్జనుడవు నీవే కదా సమరై స్త్రీ జల ప్రళయములో లోవాకిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీ పగడనా స్వామి చుతు చేసి నీ పడనా సూత్రం హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడ కాకపోతే తను ఉన్న పరిస్థితిని బట్టి అలా పాడేది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా పాడేది. ఇక్కడ లక్ష్మి గారు పాటలో గొప్పగా చెప్పదగ్గ విషయం ఏంటంటే పాట మీకు తెలుసు, పాట ఎలా పాడాలో తెలుసు. లక్ష్మి గారు నిజంగా దేవుని ముందు సాంగ్స్ కాంపిటీషన్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలిన దాంట్లో ఏంటంటే రెఫరెన్స్ స్పీడ్ గా తీయటం, అది 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు పెట్టినా మీరు చెప్పలేరు. హృదయం మనసుతో పాటు అంటే అది
హృదయ మనసుతో పాడేటప్పుడు లోపల ఎంతో ఆనందిస్తూ విరిగిన మనసుతో పాడతారు. అది కాబట్టి ప్రతి మనిషిలో మన వాయిస్ ఒకటే చూస్తాము, రాగం ఒకటే చూస్తాము, కానీ ఏకంగా ఆరాధనలో పాడినట్టుగానే పాడేశారు. కాంపిటీషన్ అనకుండా దేవుని ఆరాధించారు. చాలా దేవునికి వందనాలు.